వార్త కాంగ్రెస్ మరో కీలక నేతకు ప్రమాదం, ఆసుపత్రికి తరలింపంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నాయి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో వెంకటాపురం శివార్లో మూల మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు మరో బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్ర గాయపడ్డారు. ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వెల్జల్లో గ్రామంలో ప్రచారం ముగించుకొని మిల్జు వైపు కారులో వస్తున్నారు. అదే టైంలో తలకొండపల్లి వెంకటాపురం చెందినటువంటి పబ్బాతి నరేష్ 25 సంవత్సరాలు, పరశురాములు 35 సంవత్సరాలు స్వగ్రామానికి బైక్ పై వస్తున్నారు. వెంకటాపురం శివార్లో రామస్పల్లి మైసమ్మ ఆలయం మూలమలుపు వద్ద ఎమ్మెల్యే కారు బైక్ ఒకదానికి ఒకటి ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మృతి చెందగా పరశురాములు 35 సంవత్సరాలు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ పరశురాములు కల్వకుర్తి దవాఖాన తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయినట్లు వార్తలు అయితే వినిపించాయన్నమాట. పెద్ద ప్రమాదమే తప్పింది, ఎందుకంటే కారులో ఉన్నటువంటి ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్యేలకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారంటారు. ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేత